పాత బస్తీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 6 ఉన్నతాధికారులతో కమిటీని నియమించింది. కమిటీ సభ్యులుగా జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్ సిపిసివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్లు ఉన్నారు. విచారణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి నివేదికను ఇవ్వనుంది ఈ 6 అధికారుల కమిటీ. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పలు సూచనలతో ప్రతిపాదనలు ఇవ్వనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, 6 ఉన్నతాధికారులతో కమిటీ నియమించినట్లుగా తెలుస్తోంది. ఈ కమిటీ ఏం చేయబోతుంది? ఏ టార్గెటెడ్ టైం లోపు ఈ నివేదికనిచ్చే అవకాశం ఉంది? శనుశ్రీ, పాత బస్తీ గుల్జార్ హౌస్ వద్ద జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయి దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం రేపినటువంటి అంశం తెలిసిందే. అయితే ఈ ఘటన పైన తెలంగాణ ప్రభుత్వం ఒక 6 ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది విచారణ కోసం. ఎందుకంటే ఆ ఘటనలో అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో అది ఎలక్ట్రిక్ ప్యానల్ బోర్డ్ లో వచ్చినటువంటి సమస్య అని కొందరు అంటున్నారు. అలాగే అయితే ఏసీ కంప్రెసర్లు పేరడం వల్ల ఈ స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగిందని మరికొన్ని వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్ గా ఇంత భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగి 17 మంది చనిపోవడం కారణాలు ఏంటి అనేటువంటి దానికోసం విశ్లేషించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో కమిటీలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, అలాగే హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అలాగే హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, అలాగే విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్లతో కమిటీ ఏర్పాటు చేసింది. వీళ్ళంతా కూడా ఈ నెల 18 జరిగినటువంటి ఘటన పైన విచారణ చేపడతారు. అలాగే ఈ ఫైర్ జరిగినప్పుడు వాళ్ళు ఆయా శాఖలు చేసినటువంటి పనితీరు పైన కూడా, ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే చేరుకోలేదు, అందుకే ఈ స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఆయన కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అసలు ఏమేమి జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి తర్వాత ఈ ఆయా డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అలాగే ఇటువంటి పాత బస్తీ లాంటి ఇరుకు గలీల్లో మళ్ళొకసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఈ స్థాయిలో మళ్ళీ ప్రమాదాలు జరగకుండా భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇవన్నిటిపైన కూడా కమిటీ ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.